హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శరత్ చంద్ర వెళ్ళిపోతూ ఉంటే నాన్న అని భూమి పిలవటంతో వెంటనే శరత్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి భూమి తన నెరుముతూ, ఈ పిలుపు చాలా బాగుందమ్మా, నువ్వు ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెప్పుడు పిలవకు అని శరత్ చంద్ర మళ్ళీ వెళ్తూ ఉంటాడు. ఆగండి నాన్న, నా సమాధానం వినకుండానే మీ అంతటా మీరు వెళ్ళిపోతే ఎలా అని భూమి అంటుంది. నేను ఆయన్ని ప్రేమించట్లేదు అని శరత్ చంద్రకి ముఖం చూపించకుండా వెనక్కి తిరిగి చెప్పేస్తూ ఉంటుంది. ఆయన్ని కలవటానికి మాత్రమే గుడికి వెళ్ళాను అంటే పూర్ణి ఇద్దరు ఆ ఇంట్లోనే ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అని కలవడానికి వెళ్ళాను అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అయితే నేను ప్రేమించటం లేదు అని భూమి చెప్పిన మాటల్ని విని శరత్ చంద్ర చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ ఆయన ఐ లవ్ యూ చెప్పగానే నేను అస్సలు ఊహించలేదు అని భూమి అంటుంది. నాకు ఇష్టం లేదు, నేను ప్రేమించటం లేదు అని చెబుతాం అనే టైంకి మీరు వచ్చారు అని చెప్పేసి శరత్ చంద్ర వైపుకు చూసి, నేను ఎందుకు ఏడుస్తున్నాను అంటే నాకు అన్నం పెట్టిన రెండు చేతులు కొట్లాడుకుంటున్నాయి అని చెప్పి నాకు చాలా బాధగా ఉంది అని భూమి ఏడుస్తూ ఉంటే, నాకు తెలుసమ్మా, నాకు ఇష్టం లేని పని నా భూమి ఎప్పటికీ బాధపడకమ్మా అని భూమి కన్నీటిని శరత్ చంద్ర తుడుస్తూ ఉంటాడు. భూమిని శరత్ చంద్ర తన గుండెలపైన పడుకోబెట్టుకొని చాలా ప్రేమగా ఇద్దరి గురించి ఆలోచించడం నీ మంచితనం, ఇక వాటి గురించి ఆలోచించకమ్మా అని శరత్ చంద్ర చెబుతాడు. అదేంటి, ఆడియో లేదు వీడియో లేదు, ఏం మాట్లాడుకుంటున్నారు అని అపూర్వ గోరింటాకు పిన్ని టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత కృష్ణప్రసాద్ బాలో మందు తాగుతూ ఉంటాడు. ఈరోజు నా కొడుకు భూమి దగ్గరైన రోజు, ఒక్కటైన రోజు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా మందు కొడుతూ ఉంటాడు. ఆయన ఈ ఎగ్జైట్మెంట్ ఇంటి వరకు వెళ్ళే వరకు ఎందుకు ఆపుకోవాలి, ఫోన్ చేసి అడిగితే సరిపోతుంది అని ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే గగన్ కూడా అదే బార్కి వచ్చి కృష్ణప్రసాద్కి కాస్త దూరంలో కూర్చొని ఉంటాడు. అప్పుడే బేరర్ వచ్చి అడగగానే ఏదైనా బాగా మత్తెక్కేది తీసుకురా అని చెప్పడంతో అలాగే అని బేరర్ వెళ్తాడు. తర్వాత కృష్ణప్రసాద్ మీరాకి కాల్ చేసి వచ్చిందా, తను సంతోషంగా ఉందా అని అడుగుతూ ఉంటే, అవునండి, అన్నయ్య భూమి ఇద్దరు ఇంటికి వచ్చారు, అన్నయ్య చాలా కోపంగా భూమిని గదిలోకి తీసుకువెళ్ళాడు అని మీరా అంటుంది. అవునా అని కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేసి అసలు ఏం జరిగి ఉంటుంది, గగన్ భూమి ఇద్దరు కలవడం ఆయన చూసేశారా ఏంటి, అందుకే భూమి పైన కోపంగా ఉన్నారా అని తెలుసుకోవాలి అని కృష్ణప్రసాద్ చాలా టెన్షన్ పడుతూ గగన్ వెనుక వైపు నుంచి నడిచి వెళ్తూ ఉంటాడు. అయితే గగన్ కానీ కృష్ణప్రసాద్ కానీ ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు. ఈ లోపల బేరర్ తీసుకువచ్చి మంది గ్లాస్ని అక్కడ వెళ్తేసి వెళ్తాడు. తర్వాత గగన్ భూమితో గడిపిన జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ శరత్ చంద్ర మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడతాడు. ఇంకొక వైపు భూమి కూడా శరత్ చంద్ర మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ తాను చెప్పిన సమాధానాన్ని గుర్తు చేసుకుంటూ గగన్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. గగన్ అయితే చాలా వణికిపోతూ ఉంటుంది. అయినా కూడా గ్లాసును పట్టుకొని బలవంతంగా తాగాలి అని నోటి దగ్గర పెట్టుకోవాలి. వెంటనే చెర్రి వచ్చి ఆ గ్లాస్ని కింద తోసేసి, అన్నయ్య నువ్వేంటయ్యా తాగాలనుకోవడం ఏంటి అని అరుస్తూ ఉంటాడు. తాగాలనుకోవడం ఏంటి అని అరుస్తూ ఉంటాడు. బార్కి రా మాట్లాడుకుందాము అంటే, నేను ఏదో మాట్లాడదామని నేను ఇక్కడికి వస్తే నువ్వు చూస్తూ ఉంటే ఇక్కడ నువ్వు మందు కొడుతున్నావా, అసలు పెద్దమ్మకి తెలిస్తే తట్టుకోగలదా, నువ్వు మందు తాగడం ఏంటి అని చెర్రి అరుస్తూ ఉంటాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను చెర్రి అని గగన్ అంటాడు. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, ఇంకొకసారి చెప్పు అని చెర్రి అడుగుతూ ఉంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని గగన్ మళ్ళీ అదే సమాధానం చెబుతాడు. ఓ మై గాడ్, ఏంటన్నయ్య నువ్వు ప్రేమలో పడిపోయావా, నేను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు కూడా ఒక అమ్మాయిని ప్రేమలో పడిపోయావా, నేను నిజంగా నమ్మలేకపోతున్నాను అన్నయ్య, నువ్వు ప్రేమలో పడ్డావా అంటే నువ్వు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాల్సిందే, చెప్పు అమ్మాయి చెప్పు, ఆ అమ్మాయి పేరేంటి అని చరణ్ పక్క కుర్చీలోనే కూర్చొని చాలా ఎక్సైట్మెంట్తో అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి మనసులోనే ఉన్నానో లేదో తెలుసుకోకుండా ఆ అమ్మాయి పేరు, పర్సనల్ డీటెయిల్స్ కూడా బయట పెట్టడం కరెక్ట్ కాదు కదా, అది ఆ అమ్మాయి పేరును చెడగొట్టినట్టు అవుతుంది అని గగన్ అనడంతో, ఓ మై గాడ్, ఏంటి సోదరా, ఎవరైనా ప్రేమలో పడినా చెడినా కూడా అన్నీ కూడా చెప్పుకుంటారు, నువ్వేంటి అసలు అమ్మాయి పేరు చెప్పకుండానే చెడిపోతుంది అంటున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అది కాదురా, ఆ అమ్మాయి ఆత్మగౌరవం కాపాడ కోసం అని గగన్ చెప్పినంత మాత్రాన ఆ అమ్మాయి గౌరవం పాడైపోతుందా అని చరణ్ అంటాడు. నేను మీ ఇద్దరి లవ్ గురించి ఊరంతా చెప్పేసి మీ పరువు తీసేస్తానన్నా అంటే నా మీద అని చరణ్ అంటాడు. అలా కాదు అని గగన్, ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పన్నయ్య చెప్పు అని
అన్నా కూడా గగన్ సైలెంట్గా ఉంటాడు. సరే అన్నయ్య, పెళ్లి పీటల మీద కూర్చునేటప్పుడైనా వదిన ఎవరో నాకు తెలిసిపోతుంది, అప్పుడు చూస్తానులే, ఇంతకీ సంగతి ఏంటి అని చరణ్ అంటాడు. తనకి నా మనసులో మాట చెప్తాను అని గుడికి రమ్మని చెప్పాను అని గగన్ అంటే, వచ్చి ఉంటుంది, నువ్వు పిలిస్తే రాని అమ్మాయి ఎవరు ఉంటారు అని తర్వాత చెప్పు అని గగన్ అంటాడు. చర్రి అంటాడు. వచ్చింది, నేను ఐ లవ్ యూ చెప్పాను అని. ఎలా ఐ లవ్ యూ చెప్పాడు అది కూడా గగన్ వివరించినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అయితే తిరిగి నిన్ను కూడా హగ్ చేసుకొని చెప్తూ ఉంటుంది కదా అని చరణ్ అంటాడు. లేదు, ఏమీ చెప్పలేదు, ఈ లోపల మా మధ్యలోకి ఒకడు వచ్చాడు అని అక్కడ జరిగిన విషయం అంతా కూడా గగన్ చెప్పినట్లు చూపిస్తూ ఉంటారు. ఎవరు సోదర, ఆ అమ్మాయి ఫాదరా, రిలేటివా అని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయికి అతనికి ఎటువంటి రిలేషన్ లేదు అని గగన్ చెప్పితే, ఎటువంటి రిలేషన్ లేకుండానే నీ పైన చెయ్యి ఎలా వేస్తాడు, అంత ధైర్యం ఆ వాడికి, నీ మీద చెయ్యి వేసిన వాడికి ఇరగదీయాల్సిందే సోదర అని చరణ్ అంటే వాడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నేను అదే చేసి ఉండేవాడిని అని గగన్ అంటాడు. తను ఈ సమాధానం చెప్పకపోయి వెళ్ళిపోయింది అని గగన్ అనడంతో, సోదర, అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదనుకో, నువ్వు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే నువ్వు నాకు ఇష్టం లేదు అని కొట్టినట్లు సమాధానం చెప్పేది. అదే తన వాళ్ళు పక్కన ఉన్నారన్న ధైర్యం ఉంటే చెప్పు తీసి మరీ కొట్టేసి ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి అలా చెయ్యలేదు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అంటే దానికి అర్థం ఏంటి, నీ మీద తన మనసులో ఏదో ఉన్నది, ముందు నువ్వు అది తెలుసుకో అని చెప్పగానే, నా ముఖం చూస్తూ మీరు మాట్లాడాల్సిందే, చెప్పాల్సిందే అని భూమి మాట్లాడిన మాటని గగన్ గుర్తు చేసుకుంటూ చాలా సంతోషపడుతూ, అయితే భూమి మనసులో నేను ఉన్నాను అని గగన్కి అర్థమైపోతుంది. అరే, కరెక్ట్ సమయంలో కరెక్ట్ మాట చెప్పావురా, థ్యాంక్ యూ సో మచ్ రా అని చరణ్కి ఒక పెద్ద హక్ ఇచ్చేసి, వస్తాను రా వస్తాను అని గగన్ వెళ్ళిపోతాడు.